హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి మిరిక్ అనే ప్లేస్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది మిరిక్ అండి. ఇది ఏంటంటే మనకి నేపాల్ బోర్డర్కి దగ్గరగా ఉంటుంది. మనం నేపాల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు అయితే మనం దీన్ని చూడొచ్చు. అలా కాదు అనుకుంటే స్టార్టింగ్ మనం మిరికి వెళ్ళి తర్వాత ఏంటంటే నేపాల్ బోర్డర్, తర్వాత డార్జిలింగ్ అలా అయినా సరే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆల్రెడీ మన ఛానల్లో ఏంటంటే నేపాల్ బోర్డరు, నేపాల్ పశుపతి మార్కెట్, మందిరు ఇవైతే ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశానండి. మీరు చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి ఒక పార్క్ అండి. మిరిక్ ప్లేస్కి వెళ్ళటానికి అయితే ఏం టికెట్ అవసరం లేదు. ఇక్కడ ఈ పార్క్ లోపలికి వెళ్ళడానికి మాత్రం టికెట్ కావాలన్నమాట. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఇక్కడ ఇలా ఫ్లవర్స్ అంతా డెకరేట్ చేసి ఉంటాయి. అలానే మనకి లంచ్ అలా ఏమైనా తీసుకొచ్చుకున్నా అలా ఏమైనా సరే అయితే మనం అక్కడ లంచ్ చేయడానికి అంతా బాగుంటుంది. కూర్చోవడానికి ప్లేస్ అంతా బాగుందండి. మేము వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. కాకపోతే నేను ఎందుకులే అని వీడియో తీయలేదు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా ముందు మీరు చూస్తారు కదా, మీకే అర్థమవుద్ది. ఇదండి పార్క్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా అంతా పార్క్. మనం అక్కడ స్పెండ్ చేసి తర్వాత మనం అలా చూడటానికి అలా వెళ్ళొచ్చండి. ఈ పార్క్లోకి వెళ్ళడానికి మాత్రం టికెట్ ఉంటుంది. మిగిలిన మిరిక్ ఆ ప్లేస్ అంతా ఉంది కదా, మనకి అక్కడ వాటర్ ఉంటుంది, బోటింగ్ ఉంది, ఇవన్నీ వాటికంతా సపరేట్ అనమాట. చూడటానికి అయితే ఏం లేదు, ఫీజు ఏం పే చేయని అవసరం లేదు. కానీ పార్క్ కోసం అయితే మేము పే చేసాం. ఓకేనా. చూడండి, అలా కొంతసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మేము అక్కడ లంచ్ కూడా చేసామండి. ఎందుకంటే మేము వెస్ట్ బెంగాల్లో ఉండేటప్పుడు వెళ్ళాం కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళాం. చిన్నపిల్లలు కదా అని బయట ఫుడ్ ఎలా ఉంటుందో మనకు ఐడియా లేదు కదా అంతా, దానికోసం. ఓకే, చూసారు కదండి, మనకి ఇది వ్యూ చాలా బాగుందండి చూడటానికి. ఈ ట్రిప్లో ఏంటంటే మనకి నేపాల్ బోర్డర్ కంటే మనకి మిరికే బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మిరికి ఇలా మనం టూర్లో ప్లాన్ చేసుకునే దానికంటే మిరికి ఒక్కటి అంటే ఈ ఒక్క ప్లేస్ని ఒకసారి మనం విజిట్ చేయడానికి వెళ్తే చాలా బాగుంటుంది. అదిగోండి చూడండి వాటర్, దాని పైనుంచి మనకు ఒక బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. మనం దాన్ని దాటుకొని ఇటువైపు నుంచి అటు క్రాస్ చేసి వెళ్తాం. మొత్తం అంతా అంటే హైట్లో ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. నేపాల్ బోర్డర్కి అయితే చాలా దగ్గర ఇదండి. చూస్తున్నారు కదా, మనం ఏంటంటే పార్క్ నుంచి అయితే బయటకు అయితే వెళ్తున్నాం. మనం అది చూసారు కదా, బ్రిడ్జ్ క్రాస్ చేసి మొత్తం అక్కడంతా ఏముంది ఏంటి అని చూడటం కోసం. ఓకే, చాలా అయితే నాకైతే నచ్చిందండి. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు మాతో పాటు వచ్చిన తెలుగు వాళ్ళు అనమాట. మేము 2 ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళామన్నమాట. ఒకరంటే మనకు కొంచెం బోర్గా ఉంటుంది, అలానే కాకుండా మనకు కొంచెం మనీ కూడా సేవ్ అవుద్ది ఇద్దరు అలా ప్లాన్ చేసుకొని వెళ్తే. ఎందుకంటే మాకు వెస్ట్ బెంగాల్ నుంచి 9,000 అలా ఛార్జ్ చేశారండి 1 డేకి అనమాట. చూడండి, నేహ అక్కడ ఏమున్నాయో చూస్తుంది. ఇంకా స్వరూప్ అయితే కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా, వాడు ఇంకా ముందు వెళ్తున్నాడు. ఎందుకంటే వాడికి ఏం కనిపించిందో మీరు చూడండి. మనం క్లీన్గా ఉంచుకోవటం కోసం డస్ట్బిన్స్ కూడా ఎక్కడంటే అక్కడ పెట్టారండి. పర్వాలేదు, అంతా బాగుంది, అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి, మెయింటెనెన్స్ అంతా బాగుందండి చూడటానికి. ఓకే, చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాడు కదా హీరో. వాడికి చాలా ఇంట్రెస్ట్ అండి యానిమల్స్ అయినా ఏమైనా బర్డ్స్ అయినా వాడికి చాలా ఇష్టం. హార్స్ కనిపించింది కదా, దానికోసం మమ్మల్ని వెనక్కే విడిచిపెట్టి వాడు ఒక్కడే ముందు వెళ్ళాడు. అక్కడే వెళ్ళి నిల్చున్నాడు అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటువైపు అయితే వెళ్తామండి. ఈలోపు మనం ఒకసారి ఇటువైపు ఎలా ఉందని ఒక విజిట్ చేద్దాం. చూడండి, మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియోకి. పక్కా మీరు ఈ వీడియోకి ఇచ్చిన కామెంట్స్ బట్టి నేను నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలా లేదా అని ఆలోచిస్తానండి. ఎందుకంటే మేము ఎక్కువగా ఇప్పుడు జాబ్ పర్పస్లో అయితే బయట ఉంటాం కదా, కాబట్టి కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేస్తూ ఉంటాం. కాకపోతే అవి మీకు నచ్చినట్లుగా ఉన్నాయనిపిస్తే నేనైతే షేర్ చేస్తాను అనమాట. ఓకే, చూడండి
ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. దానికోసమే నేను చెప్పాను కదా, దీన్ని టూర్లో కాకుండా ఇది ఒక్కటే ఒక రోజు అలా అనుకుని మనం పిక్నిక్ అలా ప్లాన్ చేసుకుంటాం కదా, అలా అనుకుని ఈ ప్లేస్కి అయితే వస్తే మనకు టైం సరిపోద్దండి. బోటింగ్ ఉంది, హార్స్ రైడింగ్ ఉంది, చూడటానికి కూడా చాలా ప్లేస్ అండి, మనం తిరగటానికి అంతా బాగుంది. పార్క్ కూడా ఉంది చూడండి చిన్నపిల్లల కోసం. ఓకే, ఇంకేంటండి, మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కామెంట్ కూడా చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇలా క్రాస్ చేసి వెళ్తాం. మీరు కూడా మాతో పాటే విజిట్ చేయండి. ఆల్రెడీ మీరు ఈ ప్లేస్ని విజిట్ చేసి ఉన్నట్లుగా అయితే మీరు కామెంట్ చేయండి, ఆల్రెడీ మేము ఈ ప్లేస్ అయితే చూసామని. చూడలేదు అనుకుంటే, చూడాలనుకున్నా కూడా మీరు ఈ వీడియో చూసిన తర్వాత చూడాలనుకుంటే కూడా చెప్పండి. ఓకే, చూడండి ఇక్కడ హార్సెస్ అంతా చాలా ఉంటాయి అన్నమాట. హార్స్ రైడింగ్కి మనకి సపరేట్ రేట్లు ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు కొంచెం దూరం అయితే ఎంత, మొత్తం ఈ ప్లేస్ అంతటిని తిప్పి చూపించాలంటే అలా అన్నమాట. అక్కడ బోర్డు పెట్టారు మనకి ఏది ఎలా అవైలబుల్ ఉంది, రేట్స్ ఎలా ఏంటి అనేది చూడండి. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళింది ఆల్రెడీ చెప్పాను కదండి, మేము టూర్ ప్లాన్ చేసుకొని వెళ్ళాం కదా. మన డార్జిలింగ్, ఫస్ట్ డార్జిలింగ్, తర్వాత నేపాల్ బోర్డర్, తర్వాత లాస్ట్ మెరిక్ అలా అనమాట. చూడండి మనకి అక్కడ రేట్స్ అంతా డిస్ప్లే చేసి పెట్టారనమాట. అలా మేము టూర్లో రావడం వల్ల ఏమైందంటే మనకి నేపాల్ బోర్డర్ అది మీకు వీడియో కూడా మార్కెట్ వీడియో పెట్టాను కదండి. మార్కెట్ వీడియో పెట్టేటప్పుడు చెప్పాను ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, ముందు ఇంకా మిరిక్ అనే ప్లేస్ ఉంది అక్కడ మనకి చాలా బాగుంటుంది, మాకు తెలియకుండా ఇక్కడ టైం వేస్ట్ చేసామని. అలా మేము అక్కడ టైం వేస్ట్ చేయడం వలన ఆల్రెడీ సాయంత్రం అయ్యటానికి ఉంది, 6 o'clock అంతా. ఇంకా రోడ్డు కూడా అంత బాగోదు కదా, బాగోదంటే హైట్ కాబట్టి మనం కొంచెం ముందుగానే వస్తేనే బాగుంటుందండి, చీకట్లో అయితే అవ్వదు. దానికోసం ఏంటంటే ఇంకా ఆ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ చూస్తూనే ఉన్నారనమాట, ఇంకెప్పుడు రండి అని. వాళ్ళు మనతో పాటు రారండి, మనల్ని అక్కడ డ్రాప్ చేశాక వాళ్ళు అక్కడనే ఉంటారు అలా అనమాట. చూడండి నేహ, పాపం నేహ అయితే అసలు నడవలేకపోయిందండి ఎక్కువగా. అసలు అంటే ఏంటంటే నడవడానికి దూరం కదా, ఒకే రోజులో అలా తిరగాలంటే పిల్లలు కష్టం కదా, దానికోసం. మేము లేటుగా రావడం వలన లంచ్ ఇక్కడే చేసామని చెప్పాను కదా, అలా లంచ్ టైం దాటిన తర్వాత రావడం వలన బోటింగ్ చేయడానికి కానీ ఇంకా దేనికి అసలు టైం సరిపోలేదండి మాకైతే. దానికోసమే నేను చెప్తున్నాను, మీరైతే ఫస్ట్ మిరిక్ విజిట్ చేయండి, దాని తర్వాత నేపాల్ బోర్డర్, దాని తర్వాత డార్జిలింగ్ అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే. చూడండి ఇది బ్రిడ్జ్, మనం ఇప్పుడు దీనిపై నుంచి ఇటువైపు వచ్చాం. ఫస్ట్ మీకు చూపించేటప్పుడు మేము అటువైపు ఉన్నాం కదండి, పార్క్ అంటే మనం ఎంట్రన్స్లో, దాని తర్వాత దీన్ని క్రాస్ చేస్తూ మనమైతే బయటకు వచ్చాం. ఇది మొత్తం బాగుందండి చూడటానికైతే. ఇక్కడ ఏంటంటే ముందు నేపాల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ నేపాల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. చూడండి చెప్పాం కొంచెం ముందుకు నడు, బాగుంది కదా. అన్నయ్య ఫస్ట్ నడుస్తున్నాడంటే అన్నయ్య వెనక్కి వెళ్తుంది. నేను వీడియో తీస్తున్నాను కదా అని అలా చేస్తుంది నేహ. ఓకే, చూడండి ప్లేస్ అయితే చాలా బాగుందండి. మీరైతే కామెంట్ అయితే చేయండి పక్కా, నాకు తెలుస్తుంది, ఎందుకంటే నాకు నచ్చితే మీ అందరికీ నచ్చాలని ఏం లేదు కదా అలా. చూడండి ఇదిగోండి నేపాల్ డ్రెస్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, రెంట్కి దొరుకుతాయి, ఎక్కువ కాస్ట్లో ఏముండదండి. 50 రూపీస్, 100 రూపీస్ అలా అనమాట. చిన్నపిల్లలకి 50 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. దీనికంటే ముందు నేను టీ గార్డెన్ కూడా అప్లోడ్ చేశానండి, అక్కడ కూడా డ్రెస్సెస్ దొరుకుతాయి. అక్కడ మనకి ఏంటంటే మనకి టీ గార్డెన్ ఉంది కదా, దాని లోపల మనం వెళ్ళి ఫొటోస్ తీసుకోవటానికి అలా
కాకపోతే మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే అది కొంచెం చూడటానికి అయితే ఓకే కానీ ఫొటోస్ అవంతా అలో చేయలేదు, దానికోసం అనమాట. చూడండి నేహాకి అయితే ఈ డ్రెస్ అయితే వేసాం, చాలా క్యూట్గా ఉంది కదా నేపాలీ గర్ల్. చూడండి నడుస్తూ వెళ్తుంది. నేహా నీకు ఈ డ్రెస్ ఎలా ఉందంటే బాగుందమ్మా అని చెప్పింది అనమాట. మీ అందరికీ హాయ్ చెప్పమని చెప్తున్నాను నేనైతే. తనేమో క్లాప్స్ కొడుతుంది బాగుంది బాగుందని. ఎందుకండి హాయ్ ఇప్పుడు చెప్తుంది లాస్ట్గా. ఇదండి మనం క్రాస్ చేసి ఇటువైపు వచ్చాం కదా, ఇటువైపు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవటానికి అలా ఐ లవ్ మిరిక్ అని అయితే మనకి ఉంటుంది. నేనైతే ఏంటంటే నేను మర్చిపోయానండి వీడియో తీయటం, అది మొత్తం అయిపోయింది. ఇంకా అది విజిట్ చేసిన అదే లాస్ట్ అండి, ఇంక తర్వాత ఏముండదు. దాని తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకో పార్క్ అయితే ఉంది, దీనికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, పిల్లలకి మాత్రమే, పెద్దవాళ్ళకి ఏం అవసరం లేదు. ఇంకంతే, పిల్లలు కొంచెం అలసిపోయారు, అప్పటికే ఫోన్స్ అయితే వస్తున్నాయి కానీ కొంతసేపు రిలాక్స్ అవుతారు కదా అని ఆడుతానన్నారని